ఏంట్రా నా వైపే చూస్తున్నావు? దారి మర్చిపోయావా? లేదా ఎవరన్నా వెంట పడుతున్నారా? అలాగే చూస్తున్నావు ఏంట్రా? ఏం జరిగింది? అంకుల్, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పురా, ఏమైంది? నాకు ఒక బ్లెస్సింగ్ ఇవ్వండి అంకుల్. బ్లెస్సింగ్స్ ఏంట్రా? నేను మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అంకుల్. ఓ, మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? నిన్ను వదిలేస్తున్నారా? ఏ సమస్య చెప్పురా, నేను మాట్లాడతాను. ముందుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పిన తర్వాతనే మాట్లాడతాను. ఓకేనా అంకుల్? అంకుల్, మీకు పెళ్ళైందా? అయ్యింది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఒకరిని లాయర్ని, ఇంకొకరిని డాక్టర్ చేయాలనుకుంటున్నా. అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతారు? ఓ 10 తాగుతాను. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. ఎలా అలవాటైంది మీకు? ఫ్రెండ్స్తో సరదాగా మొదలైంది. తాగితే లాభం ఏంటి అంకుల్? ఫుల్ రిలాక్స్, టెన్షన్ పోతుంది, ఇంకో సిగరెట్ తాగాలనిపిస్తుంది. నష్టాలు తెలుసా? తెలుసు, క్యాన్సర్ వస్తుందని తెలుసు. అంకుల్, నాకు ఆకలేస్తుంది, ఒక చాక్లెట్ కొనిస్తారా? ఏంట్రా, కింద పడింది తినొద్దు, మురికి క్రిములు ఉంటాయి, రోగాలు వస్తాయి. అవునా అంకుల్, మీరు ఒక చిన్ని క్రిమి కోసమే ఇంత భయపడుతున్నారే? అదే మీ చేతిలో ఉన్న సిగరెట్లో 10,000కు పైగా క్రిములు ఉంటాయి. దాంట్లో 69 క్రిములు క్యాన్సర్కు కారణం అవుతాయి. మీకు తెలుసా అంకుల్? మన శరీరంలో లంగ్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, బోన్ క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్ అని, ఇలా చాలా రకాల క్యాన్సర్లకి అవి ముఖ్య పాత్ర పోషిస్తాయి అంకుల్. మీరు తాగే సిగరెట్లో ఫిల్టర్ అనే భాగం ఉండటం వలన అవి ఫిల్టర్ అయి మీ శరీరంలోకి వెళ్తాయి. కానీ ఈ సమాజంలో ఫిల్టర్ అనేది లేకపోవటం వలన అవి కాలిపోతున్నప్పుడు, అలాగే మీరు నోట్లో నుంచి వదిలినప్పుడు అవి వచ్చే పొగ వల్ల 100% హానికరమైన క్రిములు ఇలా మీ పక్కనున్న మాలోకి కూడా చేరి మమ్మల్ని కూడా హాని చేస్తున్నాయి. ఇలా నిండు నూరేళ్ళు జీవించాలనుకుంటున్నా వాళ్ళ ఆశలు కూడా ఇలా సగంలోనే ముగిసిపోతున్నాయి. ఇలా ఈ సిగరెట్ పొగ వల్ల మీ ఇంట్లోనే అసలేమీ తెలియని మీ పిల్లలకి రోగం వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంకుల్? అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉంటారో తెలుసా అంకుల్? ఎవరు తమ్ముడు నువ్వు? ఇదంతా నీకెలా తెలుసు? అసలు నీకు ఎవరు చెప్పమని పంపించారు ఇది? మీలా ఇలా 5 నిమిషాల ఆనందం కోసం తన బిడ్డకి అర్ధాయుష్యుని మిగిల్చిన ఓ తండ్రి కొడుకుని ఏ పాపం తెలియకపోయినా మీరు చేసిన ఈ పాపంలో ఎంతో కొంత పాలు పంచుకున్న ఓ ఇంటి వారసుని ప్యాసివ్ స్మోకర్ బాధితుడిని. ఈ సమాజంలో నేను కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ని. ఇప్పుడు చెప్పండి అంకుల్, నాకు బ్లెస్సింగ్ ఇస్తారా?
సిగరెట్ ఒక్క నిమిషం సుఖం, కానీ మీ జీవితాన్ని సంవత్సరాల పాటు తగ్గిస్తుంది. మీదే కాదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళ జీవితాలు కూడా. కాబట్టి ఒక్క నిమిషం సుఖం పొందే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి.